వ్యక్తుల మధ్యలో పంచాయతీగా చూడొద్దని నేను మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను. హరీష్ రావు అనేటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు ఏమన్నారు, రైతు రుణమాఫీ 15 ఆగస్టులో చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నాడు. సో రైతు రుణమాఫీని ఇగో మేము పెట్టిన నిబంధనల ప్రకారం మేము చేసినామని ప్రభుత్వం చెప్తుంది. మరి హరీష్ రావు గారు అంటారు నాకు పదవులు లెక్క కాదు, ఈ చేత వదిలేసిన ఎడమ చేత వదిలేసిన గడ్డిపోత లెక్క వదిలేసిన అంటున్నారు. ఇప్పుడు కూడా మరి ఒకసారి గడ్డిపోత లెక్క వదిలేసి కొట్లాడుండ్రి. కానీ దాన్ని ఏదో హనుమంతరావు గారి పంచాయతీ హరీష్ రావు గారి పంచాయతీ లాగా చూడకండి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక ఊరికి రా అని హరీష్ రావు అడుగుతున్నాడు. నేను అడుగుతున్న జిల్లా మంత్రిలో ఎవరో ఒక రెవెన్యూ మంత్రి గారు సిద్దిపేట జిల్లాలో ఊరికి రాండ్రి, గ్రామ పంచాయతీ కూడా మీటింగ్ పెట్టుర్రి, రైతు రుణమాఫీ అయిందా లేదా చేతులు ఎత్తుమని. ఒకవేళ రైతు రుణమాఫీ మొత్తం అయిందనుకో హరీష్ రావు గారు ఆయనే పంచాయతీ కూడా రాజీనామా చేయమని అడిగింది. కాబట్టి ఇది హరీష్ రావు, హనుమంతరావు, రఘునందన్ రావుల పంచాయతీ కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. అప్పుడు కుటుంబానికి ఒకళ్ళే ఏర్పడి అలా ఇప్పుడు కుటుంబానికి ఒకటి, రేషన్ కార్డు ఒకటి కావాలంటే తండ్రితో కలిసిన కొడుకులందరూ ఏర్పడి నా ఇల్లు నాకుంది, నా కుటుంబం వేరే ఉందని కొట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయించి అట్లా చేయకండి. బ్యాంక్కి వెళ్ళి లిస్టు తెప్పించుకోండి. బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు ఎంతమంది బిలో 2 lakhs తీసుకుంటారు, అందరికీ రుణమాఫీ చేయండి. ఒక్కొక్క మంత్రి స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పటికి 17,000 కోట్లు చేసినాం, 31,000 కోట్లు చేస్తాం, భయపడకండి అంటున్నారు. నేనేమంటున్నా, మేము భయపడతలేము. రైతులు బాధపడుతున్నారు, ఆక్రోశంగా ఉన్నారు, ఆక్రాంతిస్తున్నారు. కాబట్టి